ప్రకాశం జిల్లా ఒంగోలులో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రకాశం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల గురించి ప్రజలకు పలు సందేశాలను జిల్లా కలెక్టర్ విద్యార్థులకు తెలియజెప్పారు. మన ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏముందనంటే కనుక ఈ రోజుల్లో ఎక్కువ మంది సెల్ ఫోన్స్తోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. వాల్యుబుల్ టైం అంతా కూడా దానికే పోతుంది. సో బుక్స్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చైతన్యం రావాలి అని అంటే కనుక, సమాజానికి ఉపయోగపడాలి అని అంటే కనుక కంపల్సరీగా బుక్స్ చదవాలి. బుక్స్ ద్వారానే జ్ఞానం వస్తుంది తప్ప మొబైల్ ద్వారా రాదు. కాబట్టి ఈ వారం రోజులు జరిగినటువంటి వారోత్సవాలు ఏదైతే ఉన్నాయో గ్రంథాలయాల యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కరు తెలియజేసి మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా జనాలకు అందరికీ తెలియజేయడం వల్ల వాళ్ళలో సృజనాత్మక శక్తి పెరిగి వాళ్ళ సమాజానికి దోహదపడటంతో పాటు సమాజ శ్రేయస్సుతో పాటు వ్యక్తిగత వికాసానికి కూడా ఇది దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనము ఈ గ్రంథాలయాన్ని చాలా సీరియస్గా తీసుకుని చేయాలి. దెన్ నేను కూడా గ్రంథాలయ యాజమాన్యానికి చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది రావడానికి గలటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. బుక్స్ అయితేనేమి చిన్నపిల్లలకైతేనేమి, యవనస్తులకైతేనేమి, పెద్దలకైతేనేమి వాళ్ళకి తగిన బుక్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంచితే ఒకలాంటి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నిరంతరం కూడా లైబ్రరీ ఎప్పుడు కూడా ఓపెన్ ఉండాలి. ఆల్మోస్ట్ ఈవినింగ్ 9 వరకు కూడా ఓపెన్ ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తే ఒక మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి మనకు కల్పిస్తే డెఫినెట్గా పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి కూర్చుంటారు, చదువుతారు. దాని ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.